నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. 55 నంబర్, 55 టోటల్ నంబర్ మీ అందరికీ ఎవరికైనా సరే ఎలా పనిచేస్తుంది? 46 ఎలా పనిచేస్తుంది? 55 ఎలా పనిచేస్తుంది? దీని గురించి మనం 55 నంబర్ గురించి తెలుసుకుందాం. అది టోటల్లో ఉందా లేకపోతే ఎండింగ్ 2 నంబర్స్లో ఉందా? ఇది మీ అందరికీ ఎవరికైనా ఎలా పనిచేస్తుంది? దీనికి తేదీతో సంబంధం లేదండి. అలాగే మనం ఏ తేదీ అయినా సరే మనం ఈ నంబర్ తీసుకుంటే 100% సక్సెస్గా ఉంటుంది. అది ఎలాగో మీకు తెలియజేస్తాను. నేను చూసుకుని మీ లైఫ్ అంతా కూడా ఒక లెజెండరీగా ఈ నంబర్తో మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. గురు ప్రార్థన చేద్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే లైఫ్ అంతా ప్రతి సక్సెస్ కోసము మనం న్యూమరాలజీని, మ్యారేజ్ డేట్ని ఇవన్నీ కూడా నమ్ముతున్నాం. న్యూమరాలజీలో ముఖ్యమైనటివి మొబైల్ నంబర్, తర్వాత మ్యారేజ్ డేటు, ఆ తర్వాత ఆరా ఎనర్జీస్. ఇవన్నీ న్యూమరాలజీ ఆరా ఎనర్జీస్ అంటే 100% ప్రతిదీ సైంటిఫిక్ కాబట్టి, న్యూమరాలజీ సైంటిఫిక్తో పనిచేస్తుంది కాబట్టి ఈ సైంటిఫిక్ న్యూమరాలజీ ప్రకారం మనము చూసుకొని ముందుకెళ్దాం. ఈరోజు మనము 55 నంబర్ గురించి తెలుసుకుందాం. 55 నంబరు 9-10 స్థానాలు అండ్ టోటల్ అనేది చెప్తాను. టోటల్ నంబర్ 55 పేరులో కావచ్చు, అలాగే మొబైల్ నంబర్లో కావచ్చు, ఎండింగ్ కావచ్చు, ఎలా పనిచేస్తుంది తెలియజేస్తాను. దానికన్నా ముందుగా మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు? దయచేసి ఒక్క మెసేజ్ పెట్టండి. అలాగే లైక్ చేస్తున్నారా చూసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నారా లేదా చూసుకోండి. మన భక్తి న్యూమరాలజీ మనీ పవర్ ఛానల్ని చూస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మనందరం కూడా డబ్బు పరంగా సక్సెస్ కావాలంటే న్యూమరాలజీ ఫాస్ట్ రూట్ చూపిస్తుంది, ఆస్ట్రాలజీ కొద్దిగా స్లో రూట్ చూపిస్తుంది. ఎందుకు సార్, ఏంటి సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఆస్ట్రాలజీ నుంచి వచ్చినదే న్యూమరాలజీ. కానీ ఇక్కడ మనము పాడ్యమి అంటే 1 నంబర్, తదియా విధియా అంటే 2 నంబర్, తదియా అంటే 3 నంబర్, చవితి అంటే 4 నంబర్, పంచమి అంటే 5 నంబర్. ఇట్లా తేదీలలో డేట్లు ఎట్లయితే కలిసి ఉంటున్నాయో మనకు ఆ విధంగా అవన్నీ కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి చూసుకొని మీ యొక్క ఎనర్జీస్ని పెంచుకోండి. మనకు సూర్యకిరణాలు, సూర్యుడు ఎంత పవర్ఫుల్ ఎనర్జీతో ఉంటాడో న్యూమరాలజీ కూడా అంత పవర్ఫుల్ ఉంటుంది. చూసుకొని చేద్దాం. ఇక్కడ సూర్యుడు అని మనం వాడాం కదా, సూర్యుడు లాంటి నంబర్ అండి ఇది 55. 5 + 5 టోటల్ చేస్తే 1 వస్తుంది. దీన్ని టోటల్ లెజెండరీ టోటల్ అంటాం. 46 టోటల్ చేస్తే లెజెండరీ టోటల్ ఎలాగైందో, 37 టోటల్ చేస్తే లెజెండరీ టోటల్, బిజినెస్ టోటల్, సక్సెస్ టోటల్, ఇలా మిలీనియర్స్ టోటల్, ఇవన్నీ చెప్పొచ్చు. ఎలా వచ్చిందో అలాగే దీన్ని అంటాం. నా పేరు చంద్రమౌళి యాదవ్, మీ అందరికీ తెలుసు. కింద పేరు చూసుకోండి, చంద్రమౌళి యాదవ్ అని టోటల్ చేస్తే 73 అండ్ 55 కాంబినేషన్లో పేరు ఉంటుంది. చూసుకోండి, 55 అండ్ 73 కాంబినేషన్లో ఉంటే మనకు మంచి పొజిషన్కు తీసుకెళ్తుంది. అది మొబైల్ నంబర్ కావచ్చు, పేరులో టోటల్ కావచ్చు, ఏదైనా సరే. ఈ 5 నంబర్ ఏం చేస్తుంది? ముఖ్యంగా 5 నంబరు మనకు బుధుడి నంబర్ అని చెప్తాం. బుధుడి నంబర్ అంటే బిజినెస్ 2 బిజినెస్లు కలిస్తే తర్వాత 1 సూర్యుడు వస్తాడు. వీళ్ళిద్దరి తర్వాత సూర్యుడు వచ్చినప్పుడు సూర్యుడి పవర్ ఏంటి? అందరికీ వెలుగునిచ్చేది. అందరికీ 10 వందల మంది, వేల మంది, లక్షల మందికి ఆ యొక్క సూర్యుడు కోట్ల మందికి, అంటే భూమి మొత్తం కావచ్చు, ఇంకా 9 గ్రహాలకు కూడా
ఆయన ఇచ్చే వెలుగుతో ప్రతి ఒక్కటి కూడా సంచరిస్తుంది, మొక్కలు పెరుగుతున్నాయి, మన ఆరోగ్యానికి బాగుంటుంది. అన్నీ కూడా సూర్యుడు లేకపోతే టోటల్గా మనము లేనట్లే. అందుకనే సూర్యుడి లాంటి వెలుగు నంబరు 55 నంబరు, 46 నంబరు, 37 నంబరు ప్లస్ 73 నంబరు. మిగతా నంబర్స్ అంత బాగుండవు. 37 టోటల్ తీసుకోవద్దు, 73 టోటల్ కూడా మనము మొబైల్ నంబర్ తీసుకోవద్దు. ఇక్కడ 55 టోటల్ తీసుకోవచ్చు, 46 టోటల్ తీసుకోవచ్చు. 46 నంబర్ 1 పొజిషన్ అయితే 55 నంబర్ 2 పొజిషన్, 37 నంబర్ 3 పొజిషన్, 73 వచ్చేసి మనకు 4th పొజిషన్ వస్తుంది. అంటే ఇవన్నీ లెజెండరీ నంబర్స్ అంటాం. ఈ లెజెండరీ నంబర్తో మనందరి శక్తి కూడా సూపర్గా మారుతుంది. అంటే మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే, ఇప్పుడు మ్యారేజ్ డేట్ ఉంది 19 అంటే 1, ఇది కూడా మంచి పొజిషన్ నంబరే. ఈ 19 1 అంటే మనకి ఎవరున్నారు ఇక్కడ? సూర్యుడు ఉన్నాడు, డైరెక్ట్ సూర్యుడు ఉన్నాడు. 9 ఉంటే మనకి ఎవరున్నారు? మనకి కుజుడు ఉన్నాడు, ధైర్యశాలి ఆయన, మనకు ఆస్తుల్ని ఇస్తాడు, ఆస్తులు పోగా ఎలా చేస్తాడు, అన్ని కూడా చేస్తాడు. ఈ 2 కలిపితే మళ్ళీ రాజు నంబర్ వచ్చింది. ఇక్కడ కూడా 5+5 రాజు నంబర్ ఉంది. అందుకనే ఈ టోటల్ మనం పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదండి, ఎవరైనా వాడచ్చు. ఇది ఎవరికి అనేది ప్రాబ్లం ఏం కాదు. ఇది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏముండదు. 1 టోటల్ నంబర్స్ ఎప్పుడైనా సరే న్యూట్రల్ గా ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి పైన ఈ సూర్యుని ఆధిపత్యం మనకు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఇక్కడ ఇది చేసే సక్సెస్ ఏంటి? లెజెండరీ అంటే ఒక కంపెనీని కానీ, ఒక నంబర్ 1 పొజిషన్లో కానీ ఒక వ్యక్తి ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది ఆగకుండా ప్రతిదీ కూడా సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తుంది. సార్ నాకు కావట్లేదు, నాది 55 టోటల్ నంబర్ సార్ అంటే మీ పెళ్లి డేట్ బాగలేకపోవచ్చు, లేదా మీ ఇంటి ఆరా ఎనర్జీస్ కరెక్ట్గా లేకపోయి ఉండొచ్చు. ఈ 2 కూడా మనకు 3 కావాలి. ఒకటి మనకు పెళ్లి తేదీ, మనకు 19 ఆగస్ట్ చేస్తున్నాము, ఇదొకటి చాలా అవసరమే. తర్వాత మనకు మొబైల్ నంబర్ కూడా చాలా అవసరం. మొబైల్ నంబర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. అలాగే ఆరా కుబేర రాడ్స్ ఎనర్జీ మనందరికీ కావాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా భూమి నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడం కోసము ఈ కుబేర రాడ్స్ పెట్టుకొని మన యొక్క సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ మనము చేసుకోవాలి. అందుకనే మనము ఈ 55 టోటల్ అనేది మొబైల్ నంబర్ ఎండింగ్ వస్తే ఏం జరుగుతుంది అంటే చెప్తాను. ఇక్కడ 7th 5th 9th ప్లేస్లో 5 ఉంది కదా, ఏమొస్తుంది అంటే 9వ స్థానం అనేది మనకు కుజుడి స్థానము, 10వ స్థానం అనేది సూర్యుడి స్థానము, అంటే లాస్ట్ ఇంజిన్ స్థానం అని చెప్తాము. ఇక్కడ 9వ స్థానంలో 5 ఉంటే మనకు బుధుడి ఆధిపత్యం. అంటే ఇక్కడ కుజుడి తత్వము వచ్చేసి ఆస్తుల్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఈ ఆస్తులకి ధైర్యానికి తోడు బిజినెస్ అనేది తోడవుతే ఎలా ఉంటుంది? ఒక బిజినెస్ మ్యాన్ తోడైతే ఎలా ఉంటుంది అంటే కొంతమందికి మాత్రమే ఇట్లా సెట్ అవుతుంది. అలాగే 10వ స్థానంలో 1 అంటే ఈ రెండిటికి కూడా 9కి బుధుడు అనుకూలమైన వ్యక్తే, 1కి కూడా మనకు బుధుడు అనుకూలమైన వ్యక్తే. అందుకనే ఇక్కడ ఇంజిన్ స్థానంలో 55 వచ్చినా, ఇప్పుడు 9+1 1 కాబట్టి ఇక్కడ 55 తీసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ 555 55 నంబర్స్ వాడద్దు. ఎక్కువ 5లు కానీ, ఎక్కువ 6లు కానీ, ఎక్కువ ఎన్నైతే ఉండాలో మీకు డేట్ ఆఫ్ బర్త్లో సరిగా లేకపోతే దాన్ని బట్టి నేను మొబైల్ నంబర్స్ చెప్పి ఇస్తాను. చూసుకొని మీకు ఎలాంటి లెజెండరీ కావాలనుకుంటున్నారా, ఏం కావాలనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు మన మొబైల్ నంబర్లోనే సగము వచ్చేస్తుంది. ఆ తర్వాత మ్యారేజ్ డేట్లో వస్తుంది, ఆ తర్వాత ఆరా ఎనర్జీస్తో వస్తుంది. కాబట్టి చూసుకొని మనందరం సక్సెస్ బాటలో నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ.